అందరికీ నమస్కారం. నేను మీ సురేఖ. ఈరోజు కథ పరిణయం. రచించిన వారు మిథున గారు. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లి 2 రోజులు ఉందనగా ప్రేమించిన వాడి కోసం పారిపోయిన ఆమె ప్రేమించిన వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. కూతురు లేచిపోయిందని కుప్పకూలిన తల్లిదండ్రులు. ప్రేమించిన వాడి చేతిలో శీలం కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్న ఆమె ముందు కాబోయే భర్తను చూసి దారుణంగా షాక్ అయింది. కాబోయే భర్త ఏం చేశాడు? అసలేం జరిగింది? ఆఫీసులో ఉన్న చిత్రకి అదే పనిగా వస్తున్న ఫోన్ కాల్ని చూస్తూ ఏమిటి విషయం అన్నట్లుగా కళ్ళు ఎగరేసింది ప్రియ. కిరణ్ చేస్తున్నాడు అంది కీబోర్డు పైనుంచి చేతులు తీస్తూ. అయితే ఏంటి, మాట్లాడు అని చాలా సులువుగా చెప్తున్న ప్రియా దగ్గరికి చైర్ లాక్కొని 2 రోజుల్లో బెంగళూరు వెళ్తున్నాడు కదా, ఈరోజు తన పుట్టినరోజు, నాతో కలిసి కేక్ కట్ చేయాలని మూవీ చూడాలని పదే పదే చెప్పాడు. నేను కూడా ఓకే అని చెప్పాను. హాఫ్ డే లీవ్ కోసమని వెళ్తే ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి పంపించాడు మన బకాసురుడు. ఏం చేసేది అని గాఢంగా నిట్టూర్పు విడిచింది. వాడు ఇచ్చే 25,000కి 10 మందితో చేయించేదంతా మనతో చేయిస్తున్నాడు వెధవ అని తిట్టుకొని సాయంత్రం మీట్ అవ్వు, సారీ చెప్పి ఒక ముద్దు పెడితే అలా పడుంటాడు అని కన్ను మీటి వర్క్ చేసుకుంటున్న తనని చూసి సిగ్గుపడి సాయంత్రం కలుద్దాం అని కిరణ్కి మెసేజ్ చేసి పనిలో పడింది. 6 గంటలకి ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాడు కిరణ్. కోపంగా ఉన్న చిత్త చెప్పిన సారీకి ఆ కోపం పోయింది. ఇద్దరూ కలిసి అటు నుండి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ నుండి అతని రూమ్కి వెళ్తున్నారు. కష్టంగా ఒప్పించాడు ఆమెను ముద్దు కోసం. పౌర్ణమి నాటి రాత్రి. నిర్మలంగా ఉండాల్సిన ఆకాశం నీలి మబ్బులతో నిండిపోయింది. మబ్బుల చాటున దాక్కున్న వెన్నెల ఒళ్ళు విరుచుకుంటున్నట్లుగా అప్పుడే బయటకు వస్తుంది. అది కుదరదు అన్నట్లుగా ఉరుములు, మెరుపులు, తుఫాను గాలులు, జరగబోయేది పెను ప్రమాదం అని ఆమెని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. భయంగా ఉంది కిరణ్ అని అతని చెయ్యి పట్టుకుంది. నాతో ఉండగానా? నవ్వుతూ అన్నాడు. మాట్లాడలేదు తను, కంగారుగా ఉన్న ఆ కళ్ళలోకి చూస్తూ. నీకు భయమేస్తే ముద్దు కూడా వద్దు, వర్షం పడే సూచనలు ఉన్నాయి, తగ్గినాక వెళ్ళు పద అని చెయ్యి పట్టుకున్నాడు. ధైర్యం వచ్చింది. అతని వెంట నడిచింది. 2 రూమ్లు ఉన్న పెంట్ హౌస్ అది. చిన్న బెడ్, కిటికీకి పక్కన దాని మీద నీలం రంగు దుప్పటి కప్పి ఉంది. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను అని మరో రూమ్లో ఉన్న కిచెన్లోకి వెళ్ళాడు. కిటికీ దగ్గర కూర్చొని అప్పుడే నేలని చేరుతున్న చిరుజల్లులని చేతితో స్పృశిస్తూ ఉండగా ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసింది. చెప్పండి నాన్న ఆప్యాయంగా అంది. ఏం చేస్తున్నావు బంగారం? రాత్రి భోజనం పూర్తయిందా అని అడిగాడు సుధాకర్. హా నాన్న, ఇప్పుడే. మీరు తిన్నారా? అమ్మ చెల్లి ఏం చేస్తున్నారు అని అడిగింది. పడుకున్నారమ్మా అని అన్నాడు తండ్రి. అప్పుడేనా అంటూ టైం చూసుకుంది. 9 గంటలు కాబోతుంది. పల్లెటూరులో ఆ సమయానికల్లా అందరూ నిద్రపోతారు. ఇంకా చెప్పండి నాన్న అంటుండగా కాఫీ కప్తో వచ్చాడు కిరణ్. నీకోసం మంచి సంబంధం వచ్చింది చిత్ర, వచ్చే వారంలో 2 రోజులు సెలవు తీసుకో అంటుండగా కంపించింది ఆమె ప్రాణం. వర్షం పడుతుంది నాన్న, సిగ్నల్స్ దొరకడం లేదు, రేపు చేయనా అంది. అలాగే తల్లి అని కట్ చేశాడు తండ్రి. కిరణ్ చేతుల్లో కప్ తీసుకొని సుధాకర్ గారు చెప్పిన విషయం చెప్పింది. 2 నిమిషాలు ఆలోచించాడు కిరణ్. అప్పటికి ఏడుస్తుంది చిత్ర. బంగారం ఏడవకురా, నువ్వంటే నాకు ప్రాణం అని నీకు తెలీదా? బెంగళూరు వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అయిన వెంటనే లీవ్ తీసుకొని ఇద్దరం కలిసి మీ ఊరు వెళ్దాం అన్నాడు. నిజమే చెప్తున్నావా? ఆశ్చర్యంగా అడిగింది చిత్ర. అబద్ధం నీతో ఎందుకు చెప్తాన్రా, నిజమే చెప్తున్నాను ఆమె చేతిని సుతారంగా ముద్దు పెట్టుకొని చెప్పాడు. భయంగా ఉంది కిరణ్, నాన్న ఒప్పుకుంటారు అంటావా? ఆయనకి పట్టింపులు చాలా ఎక్కువ అంది. నాకేం తక్కువ చిత్ర, ఇన్ని రోజులు చిన్న ఉద్యోగం అని భయపడ్డాము, ఇప్పుడు నెలకి 50,000 వరకు వస్తుంది. మీ ఎక్కువ కులంలో పుట్టాను, ఆస్తిలో కూడా మీకన్నా ఎక్కువే ఉంది కదా. అయితే గీతే మా వాళ్ళు అభ్యంతరం చెప్పాలి, మీ వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది
అని అన్న కిరణ్ మాటలు చిత్ర అస్తిత్వాన్ని ప్రశ్నించినట్లు అనిపించింది. మరోసారి ఆమె కళ్ళల్లో సుడిగుండాలు. మాట జారానని అర్థం చేసుకున్నాడు కిరణ్. క్షమించు బంగారం, నేను కావాలని అనలేదురా అన్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు కిరణ్. నా కుటుంబ పరిస్థితి ఏమిటో నీకు ముందే చెప్పాను. తెలిసి కూడా నన్ను అవమానించేలా చేయొద్దు అని ఘాటుగా వచ్చిన చిత్ర మాటలకు కొద్దిగా తడబడి, అలా అనుకోవద్దు అన్నానా? నా పుట్టినరోజు నీతో జరుపుకోవాలని వచ్చాను. ఇలా నువ్వు బాధగా ఉంటే చూడలేను బంగారం అని కౌగిలించుకున్నాడు. వెచ్చని అతని కౌగిలిలో ఒదిగింది చిత్ర. బయట వర్షం ఇంకాస్త పెరిగింది. నెమ్మదిగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు కిరణ్. చిగురుటాకులా వణికింది తను. అతన్ని విడిపించుకొని దూరంగా నిల్చుంది. బంగారం అని ప్రేమగా పిలిచాడు. కలువల్లాంటి 2 కళ్ళు పైకెత్తుతూ సిగ్గుపడింది. అతనికి మరో అమ్మాయితో పెళ్లి కుదిరింది. తెల్లవారితే అతని పెళ్లి. బెంగళూరు వెళ్ళేది ఒంటరిగా కాదు, జంటగా. ఆ జంట తను కాదని తెలియదు చిత్రకి. అతని చేతుల్లో మోసపోయాను అని తెలియకుండానే ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయం లేవగానే అతని కౌగిల్లో ఉన్న ఆమెను చూశాడు. ఏ ఆచ్ఛాదన లేకుండా ప్రశాంతంగా పడుకుంది. కలవడానికే భయపడిన అమ్మాయి తనలో కలిసిపోయింది. కిరణ్లో విజయగర్వం. ప్రేమించాను అన్న రోజు చెంప మీద కొట్టిన అమ్మాయిని ఈరోజు విజయ్ కౌగిల్లో బంధించాను. అంత తేలిగ్గా ఆమె సొంతమవ్వలేదు అని తెలుసు అతనికి. చాలా చీదరింపులు ఎదుర్కొన్నాడు. అవమానింపబడ్డాను అనే అహం అతన్ని నిలువనీయలేదు. అప్పటికే నిశ్చితార్థం జరిగినా చిత్ర చేసిన అవమానం మర్చిపోలేదు. రోజు ఆమె వెనకాలే తిరిగాడు. చాలా నెలలు పట్టింది ఆమె దృష్టి అతని మీద మరలడానికి. ప్యార్, ఇష్క్, కాదల్ పేరేదైనా ఒక్కసారి ప్రేమ అనే కడలిలో మునిగిన వారికి పట్టిన తిమ్మిరి వదలదు కదా. చిత్ర కూడా అంతే. కిరణ్ని గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ నమ్మకం ఈరోజు అవకాశంగా మారింది. అతని కౌగిలిలో ఉన్న ఆమెని మరోసారి గాఢంగా హత్తుకున్నాడు. ఉక్కు కౌగిలిలో పావురంలాగా విలవిల్లాడుతూ కిరణ్ అంది. నిన్న రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని అతన్ని చూడలేక ఆమె తలెత్తి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, థ్యాంక్ యూ బంగారం, ఈరోజు నా జీవితంలో వస్తుంది అని నేను అనుకోలేదు అన్నాడు. భయంగా ఉంది కిరణ్. ఏం జరిగింది? ఎలా జరిగింది? అర్థం కావడం లేదు. అమ్మా నాన్నని కలుద్దామంది అతని చేతులు పట్టుకొని. ఆ చేతులు విడిపించుకొని చిత్ర ఒళ్ళంతా తడుముతూ, ఈరోజు ఊరెళ్ళాలి చిత్ర. అమ్మా నాన్నతో ఒకరోజు గడిపిన తర్వాత రేపు బెంగళూరుకు వెళ్ళిపోవాలి. కష్టమవుతుందిరా. నేను చాలా తొందరగా వచ్చేస్తాను. నా మీద అనుమానం అవసరం లేదు. నువ్వు నా ప్రాణం అని గాఢంగా హత్తుకున్నాడు. మరోసారి ఉదయం రాత్రయింది. కిటికీలు మూసుకున్నాయి. లైట్స్ ఆఫ్ అయ్యాయి. 8 అవుతుంటే ప్రశాంత వదనంతో లేచింది. మొహం కడుక్కొని సిగరెట్ తాగుతున్న అతని దగ్గరకు వెళ్ళి వెనక నుండి హత్తుకుంది. ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు. ఆమెని ముందుకు తెచ్చుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. సిగరెట్ పొగ గొంతుని చేరింది. ఆమె విడిపించుకోవాలని చూసినా వల్ల కాలేదు. వీపుని బలంగా గుచ్చుకున్న గోరుగాట్లకి చిత్రని వదిలి దూరం జరిగాడు. నేను వెళ్తాను కిరణ్, డ్రాప్ చేస్తావా అంది. నువ్వెళ్ళు, నాకు చాలా పనుంది అన్నాడు. అతన్ని చూసి ఫోన్ చేస్తావు కదా అంది. రోజుకి 4 సార్లు అన్నాడు సిగరెట్ పడేస్తూ. మర్చిపోవు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అని అడిగింది చిత్ర. అతని చెయ్యి పట్టుకొని అడుగుతుంటే, నువ్వే చూస్తావు కదా బంగారం అంటూ నవ్వాడు. ఆ మాటలు ఆమెకి మరోలా అర్థమయ్యాయి. కిరణ్ని గాఢంగా హత్తుకొని వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిన తను అలసటగా పడుకుంది. సాయంత్రం తన రూమ్మేట్ వచ్చే వరకు మెలకువ రాలేదు. ఈ టైం వరకు పడుకున్న చిత్రని తడుతుంటే ఒళ్ళు కాలడం గమనించింది ప్రియ. కంగారుగా పక్కన కూర్చొని ఆమెను లేపింది. చేతులు మెడ కింద షోల్డర్ పైన ఉన్న ఘాట్లు కనిపించాయి తనకి. రాత్రి కిరణ్ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అవెందుకు అయ్యాయో తెలుసుకోవడం పెద్ద కష్టం కాలేదు. వెళ్ళి స్నానం చేసిరా అంది చిత్రతో. ఓపిక తెచ్చుకొని స్నానం చేసినా తనకి పట్టిన మురికి వదిలించుకొని టైం చూసుకొని ఫోన్ చేసింది కిరణ్కి.
రింగ్ అవుతున్నా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అక్కడ అదే సమయంలో మండపంలో పెళ్లి కొడుకుగా కూర్చున్నాడు కిరణ్. అతిథులు, అక్షంతలు, తాళిబొట్టు మధ్య పీటల మీద కూర్చొని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. ఎంతకీ లిఫ్ట్ చేయని ఫోన్ చూసుకుంటూ ఊరెళ్ళాడు కదా, బిజీగా ఉన్నాడేమో అని సరిచెప్పుకొని ప్రియని చూసింది. తీక్షణంగా ఉన్నాయి ఆమె చూపులు. గట్టిగా హగ్ చేసుకుంది ప్రియని. ఆమెలో వణుకు తెలుస్తుంటే, జరిగిపోయింది కదా చిత్ర, ఇంక బాధపడకు. కిరణ్ నువ్వు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోండి అని ధైర్యం చెప్పింది. ఎలా ప్రియా, అమ్మా నాన్న ఒప్పుకుంటారా ఈ పెళ్లికి అంది. అంకుల్ రమ్మన్నాడు అన్నావు కదా, అదేదో ముందే వెళ్ళు. కిరణ్ వచ్చేలోగా వాళ్ళకి మీ గురించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయి. ఒప్పుకుంటే సరి, లేదంటే కిరణ్ చూసుకుంటాడు అని ప్రియా ఇచ్చిన సలహా నచ్చడంతో అలాగే అంది. ఇద్దరూ తినడం పూర్తి చేసిన తర్వాత గుడ్ నైట్ అని టెక్స్ట్ మెసేజ్ కిరణ్కి చేసి పడుకుంది. మెసేజ్ కానీ ఫోన్ కానీ లేకపోవడంతో తర్వాత రోజు కిరణ్కి ఫోన్ చేసింది. మళ్ళీ ఎంతకీ లిఫ్ట్ చేయలేదు అతను. మళ్ళీ కాల్ చేసింది. భయంగా ఉంది. తొలి రాత్రికి నలిగిన మంచంలో సేద తీరుతూ చిత్ర నుండి వస్తున్న కాల్స్ చూస్తూ తనెంత కంగారు పడుతుందో చూసుకుంటూ లిఫ్ట్ చేశాడు. 11 రింగ్స్ తర్వాత, ఏమైపోయావు కిరణ్, ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు, ఎంత కంగారు పడ్డానో తెలుసా, భయంగా అడిగింది. సారీ బంగారం, చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాను కదా, అమ్మా నాన్న ఫ్రెండ్స్ చుట్టాలు అందరినీ కలిశాను, వీలు కాలేదు అన్నాడు నమ్మబలుగుతూ. భయం వేసింది కిరణ్. ఇన్ని రోజులలో ఎప్పుడూ ఇలా జరగలేదు కదా అంది. ఇక ముందు కూడా జరగదు బంగారం, ఏం చేస్తున్నావు అన్నాడు. ఊరెళ్ళి సుధాకర్ని ఒప్పించి కిరణ్కి చెప్పాలి అనుకుంది. ఆఫీస్కి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పింది. కట్టుకున్న భార్యామణి కాఫీ కప్తో రావడంతో మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసేశాడు. కిరణ్తో మాట్లాడగానే నెమ్మదించింది చిత్ర మనసు. ప్రియాతో చెప్పి ఊరికి వెళ్ళిపోయింది. 2 రోజుల ముందే రమ్మని చెప్పారు కదా, పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎవరు. కుశల ప్రశ్నలు వేస్తున్న భార్యని వారిస్తూ బంగారాన్ని విసిగించకండని చెప్పి రెస్ట్ తీసుకోమన్నాడు చిత్రని వాళ్ళ నాన్న. తెల్లవారింది. కిరణ్ విషయం చెప్దామంటే సుధాకర్ ఇంట్లో లేడు. అమ్మా చెల్లి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ వెళ్ళింది. అక్క, నిన్ను చూసుకోవడానికి రేపు పెళ్లివాళ్ళు వస్తున్నారు అంది సునైన. నెత్తిన పిడుగుపడినట్లయింది చిత్రకి. రూమ్కి వెళ్ళి కిరణ్కి కాల్ చేసింది. ఎప్పట్లానే లిఫ్ట్ చేయలేదు కిరణ్. టైం చూసుకొని స్టేషన్కి వెళ్తున్నారేమో అనుకుంది. ఎడతెగని ఆలోచనల మధ్య ఇరుక్కున్న చిత్రకి ఏం చేయాలో తోచలేదు. వెంటనే ప్రియకి కాల్ చేసింది. ముందుగా మీ నాన్నకి విషయం చెప్పు చిత్ర, పెళ్లి వాళ్ళని రాకుండా చేస్తాడు, తర్వాత కిరణ్తో మాట్లాడించు అని సలహా ఇచ్చింది. అలాగే అని కట్ చేసి నాన్నకి విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. మధ్యలో ఎన్నోసార్లు కిరణ్కు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అతను. భయంగా ఉన్న కిరణ్ అంటే ఒక నమ్మకం. ఆ భయాన్ని కంగారుగా మార్చింది. అన్యమనస్కంగా సాయంత్రం వరకు ఎలాగోలా గడిపిన చిత్ర సుధాకర్ని చూస్తూ వరండాకి చేరింది. అబ్బాయి పేరు వరుణ్ తల్లి, తెనాలిలో ఉంటారు. అబ్బాయి తల్లిదండ్రులు మనలాగే మధ్యతరగతి కుటుంబం. అబ్బాయి ఒక్కడే ఫ్రెండ్ రూమ్లో ఉంటాడు. నీతో పెళ్లి తర్వాత మనం ఇచ్చే కట్నం డబ్బుతో సిటీలోనే అపార్ట్మెంట్ తీసుకుంటా అని చెప్పాడు. ఎలా చూసుకున్నా నీకు సరిగ్గా సరిపోతారు తల్లి అని చిత్ర తల నిమిరాడు తండ్రి. అవునక్క, పైగా బావగారికి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరంటే నవ్వుతూ చిత్రాన్ని హత్తుకుంది వెనక నుండి. నవ్వాడు సుధాకర్. అసంతృప్తిగా ఒక నవ్వు విసిరింది చిత్ర. మధు కూడా నిన్ను చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు చిత్ర, కానీ వాడికి చదువు లేదు. వ్యవసాయం చేస్తాడని మీ నాన్న ఎంతకీ ఒప్పుకోలేదు. ఒప్పుకుని ఉంటే వసుంధర అత్తయ్య చాలా సంతోషించేది అని గేట్ దగ్గర ఎవరో పిలుస్తుంటే వస్తున్నా అని చెప్పి మాట్లాడటానికి వెళ్ళిన లక్ష్మి వైపు చూస్తూ అమ్మ రావడానికి టైం పడుతుంది, మీరు రండి నాన్న వడ్డిస్తాను అని తీసుకెళ్ళింది. ఆయన తింటున్నంతసేపు కిరణ్ విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతూనే ఉంది చిత్ర. ఎప్పటిలా కూతుర్లో ఉన్న చలాకీతనం లేకపోవడంతో ఏదో విషయం గురించి ఆలోచిస్తుందని అర్థం చేసుకొని ఏమైనా చెప్పాలా చిత్ర అన్నాడు తండ్రి.
అక్కడే ఉన్న చెల్లిని చూసి సాయంత్రం మీతో పాటు పొలానికి వస్తానన్నా, అక్కడ చెప్తాను అంది. కాస్త కంగారుగా, ఆందోళనగా చూశాడు కూతురు వైపు. తండ్రి కళ్ళల్లోకి చూడలేక గదిలోకి వెళ్ళిన చిత్ర మళ్ళీ కాల్ చేసింది కిరణ్కి. భార్యని ఊర్లోనే ఉంచి బెంగళూరు వెళ్ళిన అతను జాయినింగ్ ఆర్డర్ తీసుకొని చిత్ర కాల్ లిఫ్ట్ చేశాడు. భయం, కంగారు కలిపిన గొంతుతో జరిగింది చెప్పింది చిత్ర. ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అని అడిగాడు. నాన్నకి ఈరోజే చెప్తాను నీ గురించి, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అంది. కిరణ్కి తెలుసు చిత్ర వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్తే అర్థం చేసుకోవడం, అటు నుంచి చిత్రని చిత్రహింసలకు గురిచేసైనా సరే పెళ్లికి ఒప్పిస్తారని అతనికి తెలుసు. నీ ఇష్టం బంగారం, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, నీ తోడుగా నేనుంటాను అన్నాడు. సంతోషంగా కాల్ కట్ చేసి సాయంత్రం తండ్రితో పాటు వెళ్ళింది. కూతురికి తమ పంట చూపిస్తూ మురిసిపోతున్న సుధాకర్ చేయి పట్టుకొని నడుస్తూ, కిరణ్ అని నా కొలీగ్ నాన్న, ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అంది అతన్ని చూడకుండా. సుధాకర్ కూడా ఆమె చెయ్యి పట్టుకొని వాళ్ళని ఇంటికి రమ్మంటానికి ముందే నిన్నడిగాను చిత్ర, అందరిలో నా పరువు తీయకు అన్నాడు. అప్పటికే కూతురి మీద పెంచుకున్న నమ్మకం, భరోసా కోల్పోవడంతో నిస్తేజంగా వచ్చాయి ఆయన మాటలు. మీరు చూసిన సంబంధం కన్నా ఉన్నవాళ్ళు నాన్న, అతనితో నా జీవితం బాగుంటుంది అంది తండ్రిని బతిమిలాడుతూ. ఆమె పటుక్కున చెయ్యి సడలించుకున్నాడు సుధాకర్. ప్రేమన్నా, ప్రేమించుకునే వారన్నా నాకు కోపం లేదు చిత్ర. నేను పెరిగిన పరిస్థితులు, నిన్ను పెంచిన పరిస్థితులు అన్నీ నాకు సమాజంలో ఒక గౌరవాన్ని ఇస్తూనే వచ్చాయి. ఆ గౌరవం డబ్బుతో వచ్చింది కాదు, నమ్మకంతో వచ్చింది. ఇద్దరు కూతుళ్ళే అయినా పద్ధతిగా నా కూతుళ్ళను పెంచానని అంటుంటే సమాజంలో మాట రానివ్వకుండా బ్రతికాను. నేను చనిపోయేంత వరకు ఆ గౌరవం అలాగే ఉండాలి తల్లి. నీకు నచ్చిన వాడిని, మనకన్నా డబ్బున్న వాడిని చేసుకుంటే ఆ గౌరవం నిలవదు. ఏం చేస్తే ఇన్నాళ్ళ నా పరువు నాతోనే ఉంటుందో నీకు తెలుసు అంటూ ఆమె కన్నీళ్లు చూస్తూ అప్పుడే తెచ్చిన ఎరువులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన చిత్ర ఎప్పటికో ఇంటికి చేరింది. ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక్క మాట కూడా మాట్లాడని సుధాకర్ని భయంగా పిలుస్తూనే మరోవైపు పనులన్నీ చేస్తుంది లక్ష్మి. విసిగించకుండా పనులు చేసుకో అంటూ గదిలోకి వెళ్ళాడు సుధాకర్. ఆయన మనసంతా గందరగోళంగా ఉంది. ఇంటికి వచ్చిన చిత్ర తినేసి పడుకుంది. కిరణ్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తోచలేదు. ఎప్పుడో 11 అవుతుంటే కిరణ్ నుండి కాల్ వచ్చింది. అతను చెప్పింది విన్న తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఇక అప్పటికి గంభీరంగా ఆ రాత్రి గడిచింది. తెల్లవారకుండానే నిద్ర లేపింది లక్ష్మి. రెడీ అవుతున్న కూతుర్ని చూస్తూ ఊపిరి పీల్చుకున్నాడు. పెళ్లివాళ్లు చిత్రను చూసుకొని వెళ్ళిపోవడం, మరో 15 రోజుల్లో ముహూర్తం కుదరడంతో చిత్రని లీవ్ తీసుకోమని చెప్పాడు. అలాగే అని చెప్పిన తను కిరణ్కి ఫోన్ చేసింది. భార్య ఎలాగూ ఇప్పట్లో ఇక్కడికి రాలేదు, అప్పటి వరకు చిత్ర ఉంటుంది అనుకుంటూ వచ్చే బంగారం అన్నాడు. ప్రేమ పిచ్చిలో పడి ధైర్యం చేసింది. 2 రోజుల్లో పెళ్ళి అనగా ఇంట్లో ఉత్తరం రాసి బెంగళూరు బస్ ఎక్కింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా అయినా ఇంట్లో అందరినీ ఒప్పించగలను అనుకుంది. చిత్రను తీసుకురావడానికి బస్ స్టేషన్కి వస్తున్న కిరణ్ బైక్ డివైడర్ని ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. పెద్ద ప్రమాదం కాకపోయినా కాలికి మల్టిపుల్ ఫ్రాక్చర్తో రెస్ట్లో ఉండాల్సి రావడంతో తెలిసిన స్నేహితులు కిరణ్ పేరెంట్స్కి కాల్ చేశారు. వారితో పాటు అతని భార్య కూడా బెంగళూరు చేరుకుంది. చిత్ర వస్తే ఎలా అనే భయం పట్టుకున్నా తనుంటున్న అడ్రస్ ఎవరికి తెలియకపోవడంతో చిత్ర చేరుకోలేదు అనే నమ్మకంతో ఆమెకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసింది భయంగా. బంగారం ఎక్కడా అన్నాడు. 20 నిమిషాలు కిరణ్, బస్టాండ్ దగ్గరలోనే ఉందట అంది. చిత్రకి జాగ్రత్తలు చెప్పి ఇక్కడే ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. నమ్మింది తను. కాల్ కట్ చేసి కిరణ్తో కొత్త జీవితం ఊహించుకుంటూ గడిపింది. మరొకవైపు రాత్రి నుండి కనిపించని చిత్ర కోసం కంగారు పడుతూ మనసు కీడు శంకిస్తుంటే భయంగా చూస్తున్నాడు సుధాకర్.
వారి సైడ్ బంధువుల కాల్ లిస్ట్ అన్నీ బ్లాక్ చేసి పెట్టుకున్న చిత్ర ఖచ్చితంగా ప్రేమించిన వాడి దగ్గరికే వెళ్ళి ఉంటుందని అర్థమవుతుంటే భారంగా ఊపిరి పీల్చుతూ, ఎందుకిలా చేసావు బంగారం? ఇప్పుడు ఊర్లో నా పరువు ఏమవ్వాలి అనుకుంటూ సునైనాను పిలిచి అక్క స్నేహితుల నంబర్స్ ఉంటే చెప్పమన్నాడు. ప్రియా అక్క నంబర్ మాత్రమే ఉందని ఇచ్చింది. ఆతృతగా ఆమెకి ఫోన్ చేశాడు సుధాకర్. లిఫ్ట్ చేసి ఎవరు అంది. చిత్ర వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా తల్లి, నీతో మాట్లాడాలమ్మా అన్నాడు. ఒకవైపు చిత్ర విషయంలో ఏం జరిగిందని కంగారు పట్టుకున్నా, మరొకవైపు పెద్దవారు మాట్లాడాలి అనడంతో కాదనలేక చెప్పండి అంకుల్ అంది. విషయం చెప్పాడు. 2 రోజుల్లో పెళ్లి తల్లి, పెళ్లి వాళ్ళ ముందు ఊరి ముందు అవమానాలు పొందలేము. చిత్ర ఎక్కడుందో తెలిస్తే చెప్పు తల్లి అని అర్థించాడు. సుధాకర్ దీనదా ప్రియా చంప మీద కొట్టినట్లు అనిపించింది తనకి. తెలీదు అంకుల్, అదెక్కడుందో తెలుసుకొని మీకు ఫోన్ చేస్తాను అని నమ్మకం కలిగించింది. ఈ ఒక్కరోజు పెళ్లి వాళ్ళకి తెలియకుండా చూడు లక్ష్మి, తప్పకుండా అమ్మాయి వస్తుంది. నన్ను నా నమ్మకాన్ని వమ్ము చేయదు అన్నాడు. భర్త వైపు కన్నీటితో చూస్తూ, వద్దనుకొని వెళ్ళిపోయిందండి, ఎలా వస్తుందంటున్నారు అని ఒకే మాట చెప్పి, ఇక మీద మనకి ఒకే కూతురు అనుకుందాం అని బొంగురుపోయిన గొంతుకతో చెప్పి సునైనా దగ్గరికి వెళ్ళింది. మొదటిసారి తల్లి చూపులో తన మీద కూడా భరోసా కనిపించకపోవడంతో తల్లి చెయ్యి పట్టుకొని, నాకేం తెలియదమ్మా, నిజంగా అక్క ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అంది. నిస్తేజమైన చూపుతో పెరట్లోకి వెళ్ళింది తను. బస్టాండ్లో దిగి గంట గడిచినా కిరణ్ రాలేదు. బిక్కుబిక్కుమంటూ అక్కడ ఒక చైర్లో కూర్చొని కిరణ్కి చాలాసార్లు కాల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా బిజీ అని చెప్తుంటే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి తనకి. మోసపోయానా అని ప్రశ్నిస్తున్న మనసుకి ఎదురు తిరుగుతూ తనకి తను నచ్చచెప్పుకొని మరో గంట చూసి రాలేకపోయాడేమో, ఫోన్ పోయింటుందా లేదా యాక్సిడెంట్ లాంటిది జరగలేదు కదా కిరణ్కి అని తన గురించి కాకుండా అతని గురించి ఆలోచిస్తూ మనసుకి స్వాంతన చేకూర్చుకొని, కిరణ్ ఎక్కడ వర్క్ చేస్తాడో ఆ కంపెనీ కూడా తమ కంపెనీలో ఒక భాగం అయినందున అక్కడికి వెళ్తే కిరణ్ అడ్రస్ తీసుకోవచ్చు అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళింది. ఆ రోజు 10 గంటలకే నేనున్నా అంటూ నిప్పులు కురిపిస్తున్నాడు భానుడు. ముందు రోజు నుండి ఏమీ తినకుండా ఉన్నదేమో, కళ్ళు తిరుగుతున్నా పట్టించుకోకుండా ఆఫీస్లోకి వెళ్ళి కిరణ్ అడ్రస్ కోసం ట్రై చేసింది. 2 గంటలు వెతికిన తర్వాత చిత్ర ఉన్న పరిస్థితి చూసిన ఒక పెద్దాయన ఆమెకి కావాల్సిన అడ్రస్ చేరవేశాడు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పి అడ్రస్ పట్టుకొని బయలుదేరింది. కొత్త ప్రాంతం అవడం వల్ల తను కిరణ్ అడ్రస్ చేరుకునేసరికి 2 గంటల పైనే పట్టింది. అతనున్న అపార్ట్మెంట్ చేరుకున్న చిత్రకి తాళం వేసిన గది విక్కిరిస్తుంటే భయం, నిస్సహాయత కలిపి డోర్ ముందే నిల్చొని మళ్ళీ ఫోన్ చేసింది అతనికి. అదే నిశ్శబ్దం మళ్ళీ. అంతలోనే అపార్ట్మెంట్ గేట్ దగ్గరికి కార్ ఆగిన సౌండ్. అందులో నుండి కిరణ్ మరొకరి ఆసరాతో దిగటం గమనిస్తూ సంతోషంగా కిందకు పరిగెత్తిన చిత్ర ఆనందాన్ని అడ్డు వస్తూ మెడలో ఇంకా మెరుపు తగ్గని పసుపు తాడుతో కిరణ్ భుజానికి ఆసరా ఇస్తూ అతన్ని నడిపిస్తున్న అమ్మాయిని చూస్తూ అడుగులు ఆగిపోయాయి. తల్లికి, చెల్లికి, భార్యకి ఉంటే సహజమైన తేడా కనిపెట్టలేనంత మూర్ఖురాలు కాదు తను. అప్రయత్నంగా పైకి చూసిన కిరణ్ అక్కడ చిత్రం చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. విపరీతమైన భయం అతన్ని కప్పేస్తుంటే కన్నీళ్లు తుడుచుకొని వస్తున్న వాళ్ళని చూస్తుంది చిత్ర. ఎర్రగా అయిన ఆమె కళ్ళల్లోకి చూడలేక రూమ్లోకి వెళ్తున్న వాళ్లకు అడ్డుపడుతూ, ఆగండి, కొత్త జంటకి దిష్టి తీశాక లోనికి రావచ్చు అని తల్లి అనడంతో ఆగిపోయాడు. ఇద్దరిని అలా చూసిన చిత్రకి కాళ్ల క్రింద భూమి కంపిస్తున్నట్లు అనిపిస్తే ఆమె వైపు చూడలేని కిరణ్ మొహాన్ని ఇబ్బందిగా పెట్టుకొని లోనికి వెళ్ళాడు. ఎంత సులభంగా అతని చేతిలో మోసపోయానో చిత్రకి పిచ్చి పట్టినట్లుగా అవుతుంటే ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో బయటకు వచ్చేసింది. అదే సమయంలో ప్రియా దగ్గర నుండి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి గుక్కపట్టి ఏడుస్తున్న చిత్ర పరిస్థితి
తెలుసుకున్న ప్రియాకి కూడా మనసంతా భారంగా మారింది. పెళ్ళైన వాడు ఇంత దారుణంగా ఎలా మోసం చేశాడో అర్థమవ్వలేదు ఆమెకి. జరిగిందేదో జరిగిపోయింది చిత్ర. నువ్వు తొందరగా హైదరాబాద్ వచ్చేయ్. మీ నాన్నగారు నీకోసం కంగారు పడుతున్నారు. ఆయన ఇదంతా క్షమిస్తారు. నీకోసం మీ నాన్న చూసిన సంబంధమే సరైనది ఏమోనే. నీ జీవితంలో ఎలాగో మోసపోయావు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వచ్చే చిత్ర. కనీసం మీ నాన్న పరువైనా కాపాడిన వాళ్ళం అవుతాం అని హితబోధ చేసింది. తరువాత ఏం జరిగిందో, ఆ అమ్మాయి జీవితం ఏ మలుపు తిరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు ఎలాగ అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.